అమ్మాయి గారు, వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. అదే పాట పదే పదే వింటున్నారు. ఏ సినిమాలోదండి? లక్ష్మి, సినిమాలో పాటలు తప్ప మామూలు పాటలు మళ్ళీ మళ్ళీ వినకూడదా? ఇది ఒక తీయని గొంతు పాడింది, కమ్మగా నా మనసులో నిలిచిపోయింది. పద. అరే వంతేనా? లక్ష్మి, దీని మీద నుంచి అవతల గట్టుకు వెళ్దావా? అమ్మో వద్దమ్మాయి గారు, ఇంటికి వెళ్ళిపోదాం. లక్ష్మి, నేను అనుకున్న పని చేసి తీరాల్సిందే. నువ్వు వెళ్తే వెళ్ళు. అమ్మాయి గారు, పడిపోతారు అమ్మాయి గారు. అయ్యో అమ్మాయి గారు, మీకేదైనా అయిందంటే అయ్యగారు నన్ను బతకనివ్వరు. అమ్మాయి గారు, అయ్యో జాగ్రత్త అమ్మాయి గారు. అయ్యో పడిపోతారు అమ్మాయి గారు. అమ్మాయి గారు, నా మాట వినండి అమ్మాయి గారు. వగలాడికి మొగుడొస్తుంటే వరి చేనుకు ఈడొస్తుంటే మడిమడిలో తడి తగిలి మాగానికి రాగాలొస్తే సిరి లక్ష్మి చిందే. అయ్యో పడిపోయారా? ఏమిటా కేకలు? ఎలాగో తెలిసిపోయినగా, కాసేపు ఆగొస్తాను. అమ్మాయి గారు, అమ్మాయి గారు, మీకు దండం పెడతాను, బయటకు వచ్చేయండి అమ్మాయి గారు. అయ్యో నీళ్లలో గోతులుంటాయి, తెలియని లోతులుంటాయి. నీకేదైనా జరిగిందంటే అయ్యో నన్ను నిజంగా చంపేస్తారు. అమ్మాయి గారు, బయటకు వచ్చేయండి అమ్మాయి గారు. ఏమైందమ్మా? ఏమైంది అమ్మాయి గారు? ఏమో తెలీదు. ఏమిటమ్మాయి గారు, ఏమైంది? ఏమో తెలీదు. జలగమ్మాయి గారు, జలగ. అమ్మో, జల పట్టుకుంటా అసలు ఉండు. ఉండండి, తీసేస్తాను. అసలు ఈ జలగ నన్ను ఎందుకు పట్టుకుంది? కాలు అందంగా కనిపించింది, ముచ్చటపడి పట్టుకొని ఉంటుంది. అసలు ఈ నీళ్ళలో మీరెందుకు దిగారు అమ్మాయి గారు? నేను వద్దని చెప్తూనే ఉన్నా. తడి బట్టలతో ఎక్కువసేపు ఉంటే మీకు జలుబు చేస్తుంది. త్వరగా ఇంటికెళ్ళి బట్టలు మార్చుకోండి. అయ్యో, నా బిడ్డకు బాగా పరిచయం పట్టింది. నాన్న, పసుపు ఆవిరి గట్టిగా పీల్చరా. అయ్యో, గుండెకి ఎక్కాలి, బాగా పీల్చు. చాలమ్మా, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. చాలమ్మా. అయ్యో, చాలంటే ఎట్టారా? ఇది ఏ సలిజరంలోకో దింపకపోతే ఆ పోలేరమ్మ తల్లికి దీపారాధన చేసుకుంటారని మొక్కుకున్నానరా. మళ్ళీ జన్మలో రాదే. చాలమ్మా. అలా అంటావేట్రా? నా బాబు కదు, నా బాబు కదు, నా బాబు కదు. పట్టాలి మరి, ఏడు చల్లారిపోద్ది. బాగా పీల్చు. ఆడు సాలు మొర్రు అంటుంటాడు, ముసుగులోకి నెడతావేందే? నాకు తెలుసు, నీ ఎర్రి పేమతాడు ముక్కు ఊడిపోద్ది. చాలేవయ్యా, ఏం మాటలు సందేలా. ఎట్టా ఉంది బాబు? ప్రాణం లేచి వచ్చినట్టుంది. ఇంకా సేపు పట్రా. మోదే మళ్ళీ ప్రాణం పోయినట్టుంటది. అది సరేగా నువ్వురా, నువ్వు తలదడిసేదాకా నీళ్ళలోకి ఎందుకు వెళ్ళినట్టురా? అది నీళ్ళల్లో నీళ్ళల్లో ఆ నీళ్లలోనే. అది కాదు, మన రావుని అడుగుదామని. తలదడిసేదాకా? అది కాదు నాన్న, నీళ్ళలో కప్పలేదు, కప్ప. నీళ్లలో కప్ప ఉంటదిలే. అది నా కాలికి ఎంత ఉండి నన్ను తిరగబడేసింది. కప్ప నిన్ను తిరగబడేసింది? రావుణ్ణి అడుగుతుంటే మన రావుణ్ణి? ఎబ్బే, నాకేం నమ్మకం లేదురా. నువ్వు చెప్పేదంతా అబద్ధం అని రావుడు తల అడ్డంగా ఊపుతున్నాడు. అది కాదు నాన్న, దాని మొహం మీద ఏగవాలితే తోలుకోవడానికి అలా తల ఊపుంటుంది అంతే. అలిమేలా, ఈడు రావుణ్ణి గడగడానికి తల దడిసేదాకా నీళ్ళల్లో దిగడం, ఆడ కప్ప ఈయన్ని తిరగబడేయడం. గోపి, రే గోపి, ఏంట్రా కళ్ళు తేలేసి నీలో నువ్వే నవ్వుకుంటున్నా? ఇప్పుడు దాకా పసుపు ఆవిరి పట్టావు కదమ్మా, ఆనందంతో నవ్వుకుంటున్నాను. అయ్యయ్యో, పైత్యంగా చేసిందేమో. ఉండి అల్ల రసం తెస్తాను. నాన్న, ఇంతవరకు పసుపు ఆవిరి అయిపోయింది, ఇప్పుడు అల్లం రసం తీసుకొస్తాంది. ఇంకా ఏమేమి తీసుకొస్తుందో.